హాయ్ అండి. హలో. ఇదైతే ఓరియో ఐస్ క్రీమ్ అనమాట. కంప్లీట్‌గా మా సొంత కవిత్వం ఇది. ఇంకా మా చిన్నోడైతే నన్ను ఈ ఐస్ క్రీమ్ చేయమని ఎప్పటినుంచో అడుగుతున్నాడు. ఇంక నన్నైతే వదిలేటట్లు లేడు. సో, ఇంక అందుకని నిన్న ఈవినింగ్ చేసేసాననమాట. మొన్న సండే వెళ్ళి ఫ్రెష్ క్రీము అవి అయిపోయాయంటే తీసుకొచ్చుకున్నాడు వాళ్ళ నాన్నతో వెళ్ళి. సో, ఇంక నిన్న ఈవినింగ్ అయితే నేను చేసి పెట్టేశాను. ఫ్రెష్ క్రీము, కొద్దిగా కోకోవా పౌడర్, పంచదార గ్రైండ్ చేసేసి ఇలాగా ఓరియో బిస్కెట్స్ని చిన్న చిన్న ముక్కలుగా చిదిమేసి వేసేసి ఒకసారి కలిపేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. ఇదైతే మార్నింగ్కి అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా వాళ్ళు స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళైతే తింటారు. ఇంకా ఇదైతే టమాటా, కొత్తిమీర, పుదీనా, మెంతికూర వేస్ట్ చేసిన పచ్చడి అనమాట. అవన్నీ కొద్ది కొద్దిగా ఉంటే వేస్ట్ అయిపోకుండా అన్నీ కలిపి పచ్చడి చేసేసాను. ఇదైతే మనకి ఇడ్లీ, దోశ, ఉప్మాల్లోకి బాగుంటుంది. అన్నంలోకి కూడా కలుపుకోవచ్చు. కావాలంటే పోపు పెట్టుకోవచ్చు. నేనైతే పోపు పెట్టలేదు, కానీ మస్ట్గా తీపి అయితే వేస్తాను. కొద్దిగా బెల్లం వేస్తాను. ఇష్టం లేకపోతే బెల్లం అది తీపి లేకుండా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఉప్పుపిండి అనమాట. ఇంకా ఇందులోకే నంచుకోవడానికి ఆ పచ్చడి కూడా ఇచ్చాను పిల్లలకి. పచ్చడి టేస్ట్ బాగుంది. అసలు మనకి మెంతికూర చేదేమీ తెలియట్లేదు. పుదీనా ఫ్లేవర్ అయితే మాత్రం బాగా తెలుస్తున్నది. సో, ఇవైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇంకా ఐస్ క్రీమ్ అనమాట నేను చేసినవి.